మూలికల పూజ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు నిందితులను విచారిస్తున్న కొద్దీ బాధితుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వనమూలికల కేసులో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పోలీసులు ముగ్గురు స్వామీజీలను అదుపులోకి తీసుకున్నారు. వీరు నిజాంపేటలోని గద్వాల్ ఆయుర్వేదిక్ నుంచి మూలికలు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆయుర్వేదిక్ షాప్ నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ సాగర్లను అరెస్ట్ చేసి విచారణ చేశారు. సుధీర్ సాగర్ ఇచ్చిన నిందితుల సమాచారంతో పంకజ్ ను అరెస్ట్ చేశారు. అఘోరా వేషంలో మోసగాడు సంచరిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ మోసగాడితో పాటు మరికొంతమంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక మూలికల పూజ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను విచారిస్తున్న కొద్దీ బాధితుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వనమూలికల కేసులో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పోలీసులు ముగ్గురు స్వామీజీలను అదుపులోకి తీసుకున్నారు. వీరు నిజాంపేటలోని గద్వాల ఆయుర్వేదిక్ నుంచి మూలికలు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అటు ఆయుర్వేదిక్ షాప్ నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ అలాగే సాగర్లను అరెస్ట్ చేసి విచారణ చేశారు పోలీసులు. సుధీర్ సాగర్ ఇచ్చిన సమాచారంతో పంకజ్ ను అరెస్ట్ చేశారు. అఘోరా వేషంలో మోసగాడు సంచరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. మరోవైపు మరికొంతమంది ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడి కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మోసగాళ్లు చేస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. గద్వాల ఆయుర్వేద సెంటర్ నుంచి వాళ్ళు మూలికలు కొనుగోలు చేయడం జరిగింది. బంగారం రంగులో కనిపిస్తున్న ఇనుప ముక్కలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ లో. సుజాత, వనమూలికల కేసులో బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా నిజాంపేటలోని వనమూలికల షాప్ నుంచే ఈ వనమూలికలన్నీ కూడా విక్రయించి ఆ తర్వాత ఎవరైతే మూఢనమ్మకాలని నమ్ముతూ ఉంటారంటే బాధితులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వీళ్ళంతా కూడా వాళ్ళకి పూజల పేరుట లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గోపాల్ సింగ్ అనే బాధితుడు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ కేసు తెర మీదకి వచ్చింది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే బాధితులు ఉంటారో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, లేదు అంటే కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి పూజలు చేస్తే మీకు అన్నీ కూడా ఆ బాధలన్నీ తొలగిపోతాయి, లక్షల రూపాయలు వస్తాయి, అప్పులన్నీ తీరిపోతాయి అని నమ్మించి నిజాంపేట్ అదేవిధంగా నాగోల్ ప్రాంతంలో వనమూలికల షాపులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన నుంచి అన్ని విషయాలను కూడా రాబడుతున్నారు. అయితే ఎప్పటి నుంచి వనమూలికల షాపులు నిర్వహిస్తున్నారు, ఎంతెంత డబ్బులు వసూలు చేస్తారు అన్న వివరాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సుధీర్ సింగ్ సాగర్ని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరి నుంచి అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు సహదేవ్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సహదేవే ప్రధాన కేంద్రంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వనమూలికల షాపులను వివిధ రకాల పేర్లతో నిర్వహించి ఆ తర్వాత అక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ కొంతమంది స్వామీజీలను ఏర్పాటు చేసి వాళ్ళని ఎవరైతే బాధలతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పూజలు నిర్వహిస్తాము, మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పండి, వనమూలికలు ఈ షాప్ దగ్గర నుంచే కొనుగోలు చేయాలని చెప్పండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే అటు ఈ స్వామీజీలు కూడా ఈ షాపుల వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇద్దరూ కలిసి ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గోపాల్ సింగ్ బాధితుడి నుంచి 10 లక్షల రూపాయల మొదట వసూలు చేశారు. ఆ తర్వాత పూజలన్నీ కూడా నిర్వహించాలి అంటే అదనంగా 8 లక్షలు కావాలి అని చెప్పేసి మళ్ళీ అడగడంతోనే అతనికి గోపాల్ సింగ్కి అనుమానం రావడము, ఆ తర్వాత తనకిచ్చినటువంటి ముడుపును ఓపెన్ చేసి చూస్తే అందులో బంగారం కాకుండా బంగారం అని చెప్పి ఇనుముని ఇచ్చినట్లుగా కూడా గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా కూడా కీలకంగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో ఈ వనమూలికల పేరుతో షాపుల్ని నిర్వహించడము, ఆ తర్వాత షాపులకి కస్టమర్స్ వచ్చేలాగా
స్వామీజీల దగ్గర నుంచే కస్టమర్స్ని రప్పించడం, వాళ్ళకి అధిక రేట్లకి ఈ భస్మం కావచ్చు వనమూలికలన్నీ కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసులో పంకజ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడ అంటే ఎవరి దగ్గర నుంచి వనమూలికలు కొనుగోలు చేయాలనేది ఒక ఏజెంట్ రూపంలో తనే దగ్గరుండి అందరితో కూడా కుమ్మక్కయ్యి నిర్వహించినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఇంకా ప్రధాన నిందితుడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారని కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా సంఖ్య పెరిగే కేసుకి సంబంధించి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో వాళ్ళనే టార్గెట్గా చేసుకొని ఈ దందాన్ని నడిపిస్తున్నారు. కనీసం ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు షాప్ నిర్వహించేటువంటి వాళ్ళు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆ షాప్లో ఉండి ఒక్కొక్క షాప్ దగ్గర ఇద్దరు పనిచేస్తున్నట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. వాళ్ళిద్దరిని అటు నాగోల్ కావచ్చు, నిజాంపేటలో నిర్వహిస్తున్నటువంటి వనమూలిక షాపులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. వీళ్ళు ఎక్కడి నుంచి వనమూలికలు కొనుగోలు చేస్తున్నారా అనేది కూడా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి నేపాల్ కావచ్చు, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి దగ్గర నుంచి వనమూలికలను తీసుకురావడం, వాటిని అమ్మడము, భస్మం పేరుతో పూజలు చేస్తే ఆ తర్వాత బంగారం వస్తుంది, నెల రోజుల పాటు పూజలు నిర్వర్తిస్తాము అని చెప్పేసి షాప్ని నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇటు పూజారులను ముందుగానే ఏర్పాటు చేసి వాళ్ళతోనే ఇదంతా కూడా పూజలు నిర్వహించడం, ఆ తర్వాత డబ్బులు వసూలు చేయడము, డబ్బులు తక్కువైతే మళ్ళీ డబ్బులు చెల్లిస్తేనే మీకు పూజా ఫలితం దక్కుతుంది, లేదు అని అంటే పూజా ఫలితం దక్కదు అని చెప్పేసి వాళ్ళని కొంతమేరకు బెదిరిస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడెక్కడ వీళ్ళ పేర్ల మీద షాపులు నిర్వహిస్తున్నారో వాటన్నిటిని కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ సుజాత. और 2 लाख म्हणून माय झाल्या तुमचं नाव आता कधी निवडतो देखिए